ఏం లేదమ్మా, డిగ్రీ 3వ సంవత్సరంలో 4 సబ్జెక్టులు పోయినాయి కదా, అది కడదామని 5 మెట్లు ఎక్కాను, 6వ మెట్టు మీద జారిపడ్డానమ్మా, అంతే. అవును పిన్ని, 7వ మెట్టు నుంచి మేము అది చూసాం. నీ మీద ఒట్టేసి నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు కదమ్మా, చెప్తానమ్మా. అలాగే చెప్పు. అలాగే. నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు. ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళక, నీకేమైనా అయితే నేనేమవుతాను? ఏం కాదమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నేను వెళ్ళి ఫీజు కట్టిస్తాను రా. ఈ ఏరియాలో ఒక్క రాయి కాయలు లేదు, కానీ ఉన్న రాయి ఎత్తుకోవాలి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. స్వామి స్వామి ఇంత రాలేదేంటి? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. స్వామి ఎవరు నాయనాను? నారాయణ తండ్రి, ఇంతెందుకు వచ్చేసావు తండ్రి? రామదాస్ సినిమాలో నాగార్జున కోసం వచ్చిన సుమన్లా ఉన్నావు స్వామి. తండ్రి ఒక్క పెట్రోల్ బంక్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతా. నీ బొంద, నేను దేవుణ్ణి కాదురా, బెజవాడ బుల్లెబ్బాయిని. 60 ఏళ్ళుగా ట్రై చేస్తున్నావు, మాకే దిక్కు లేదు. స్వామి, స్వామివారిని దర్శించుకోవడానికి ఏదైనా సైడ్ ట్రాక్ కానీ, బ్యాక్ డోర్ కానీ, రింగ్ రోడ్ కానీ, ఫ్లైఓవర్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. శివుడు భోళా శంకరుడు అంటారు, బెటర్ టు ట్రై ఫర్ శివ. ఓకే స్వామి. స్వామి 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 ఏమి? అది శంకరుని బొట్టు ఏ టైప్ లో ఉంటుంది స్వామి? అర్థంగా పెట్టుకో. ఓకే స్వామి. చేతికి అక్కడే పెట్టండి. సారీ అండి, ఇంత దాకా వస్తుందని అనుకోలేదు. పర్లేదులేండి, మీరు వస్తారని తెలిస్తే ఇది కూడా ఎరగొట్టమనివ్వండి. అంత మాట అనకండి, నన్ను మీలాగా ప్రేమించేవాడు దొరకటం నా అదృష్టం. ఇదేంటి సింగిల్ లెక్క ఎంత రేట్? ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వీడెవడు మన డిపార్ట్మెంట్ లో కొత్తగా చేరినట్టున్నాడు? ఎవరు నాయనాను? మీరు శివులు కాదని అర్థమైంది, కానీ విషయం ఏంటో చెప్పు. కొత్తగా వచ్చావా? ఇప్పుడే జస్ట్ ఇవ్వాలే జాయినింగ్. అత్తగారు వెళ్ళగొట్టిందా? నీకెలా తెలుసు స్వామి? ఎక్స్పీరియన్స్ నాయన. ఓహో, అది సరే గాని శివుడు నీకెప్పుడు ప్రత్యక్షం అవ్వాలి? సిన్స్ 50 years గా చేస్తూనే ఉన్నాం, మాకే దిక్కు లేదు. మరి వాడెవడో శివుడు భోళాశంకరుడు ఈజీగా వస్తాడని చెప్పలేడు స్వామి. శివుడు భోళాశంకరుడు అని అందరికీ తెలిసిపోయింది. సీనియర్లందరికీ దర్శనమిచ్చి నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఉష్టాకి. స్వామి భయపెట్టకుండా ఏదైనా మార్గం చెప్పండి స్వామి. త్రిమూర్తుల్లో బ్రహ్మే బెస్ట్. ఆయనకు తపస్సు చేసేవాడు లేడు, దండం పెట్టేవాడు లేడు, పైగా ఆయనకు భూలోకంలో గుడే లేదు. ప్రామిస్, ప్రామిస్, మదర్ ప్రామిస్, మదర్ ప్రామిస్. మరి ఇన్ని తెలిసిన మీరు శివుడి నుంచి బ్రహ్మకు షిఫ్ట్ అవ్వకుండా ఇంకా శివుడిలోనే ఎందుకున్నారు? సీనియారిటీ పోతుంది నాయన. మరి ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? బెటర్ టు గో టు బ్రహ్మ. థ్యాంక్ యూ స్వామి. షిఫ్ట్ టు బ్రహ్మ.
ఎలా సాయిలు బాగున్నా ఏయ్, ఏంటి ఎక్కడికి? అదేంట్రా లోపల శ్వేత ఉంది కలుద్దామని వెళ్తున్నాను ఎవరు లేరండి, కేరళ వెళ్ళారు. కేరళ వెళ్ళారా అక్కడ ఎవరున్నారు వీళ్ళకి ఏమోనండి. ఓం బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ. ఎవరి విచిత్ర మానవుడు నా గురించి తపస్సు చేయుచున్నాడు? క్వైట్ ఇంట్రెస్టింగ్. వీడెవడు? దేవాయ నమః. భూలోకంలో ఎవడో భక్తుడు నా గురించి ఘోర తపస్సు చేయుచున్నాడు దేవి. వాడి తలకాయ్. వాడు మొదలు పెట్టిందే ఇప్పుడు. సరస్వతి, నా భక్తుడి గురించి చులకనగా మాట్లాడు. ఉన్నాడు లేండి ఒక్కగానొక్క భక్తుడు. కనీసం 5-6 సంవత్సరాలు తపస్సు చేయనివ్వండి, అప్పుడు ప్రత్యక్షం అవ్వచ్చు. భక్తులను శోధించి క్షోభ పెట్టుట మాకు తగునా దేవి? నాకు ఏ ఇబ్బంది కలగకుండా ఒక చిన్న వరం ఇచ్చి వచ్చేదను. మీ ముచ్చట నేనెట్లు కాదందును, కానివ్వండి. భక్త, ఓం బ్రహ్మదేవాయ. భక్త, ఓం బ్రహ్మదేవాయ నమః. ఓరి భక్త. కాదు కదా. స్వామి ఏంటి స్వామి అప్పుడే వచ్చేసారు? మరి గడ్డాలు మీసాలు పండి ఎండిన తర్వాత రావాలా? స్వామి నాకు చిన్న డౌట్, అసలు మీరు బ్రహ్మదేవుడేనా? జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. నిజమురా అర్భక, నమ్మరా? సార్ మా లోకంలో పాన్ కార్డు, రేషన్ కార్డు, ఐడెంటిటీ కార్డు ఉంటాయి. అట్లాంటి ఐడెంటిటీ కార్డు మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంటే చూపించండి. ఓరి, నన్నే శంకించుచుంటివా మానవ? కన్ఫర్మేషన్ కోసం అండి. 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ తపస్సు చేస్తున్నాను కదా, ఏదన్నా మ్యాజిక్ చేసి ఏదైనా ఫుడ్ తెప్పించండి. హత విధి, చివరకు గారడీ విద్యలు ప్రదర్శించవలసి వచ్చినది. హ్మ్. హ్మ్. స్వామి మీరు నిజంగా బ్రహ్మదేవుడే. నమో బ్రహ్మ, నమో బ్రహ్మ, నమో బ్రహ్మ, నమో బ్రహ్మ. అయ్యా, ఇప్పటికి నమ్మాడు నా భక్త. స్వామి నీ భక్తికి మెచ్చి తిని ఆ, ఏమి వరము కావాలో కోరుకును ప్రసాదించదు. నాకు 100, 1000, 1,00,000 కోట్లు ఇవ్వండి స్వామి. ఏం స్వామి అన్ని ఫేసుల్లో ఎక్స్ప్రెషన్ మారిపోతున్నాయి? లక్ష్మీదేవి ఆ, విష్ణుమూర్తి భార్యరా. అవును. ఆర్థిక శాఖకు నాకు ఎలాంటి సంబంధం లేదు నాయన. ఇప్పుడు అర్థమైంది స్వామి, మీకు భూలోకంలో ఒక్క గుడి కూడా ఎందుకు లేదు. సరే మీరు బయలుదేరండి స్వామి, నేను లక్ష్మీదేవి తపస్సు చేసుకోవాలి. ఓం లక్ష్మీదేవి భక్త, నమః. భక్త, ఓం లక్ష్మీ- భక్త, ఏం స్వామి? చాలా దూరం నుండి కష్టపడి వచ్చింది. ఏదైనా వరము కోరుకు. డబ్బులు లేకుండా భూలోకంలో ఏం చేస్తాం స్వామి? అవును, ఇంతకీ పైన మీరు ఏం చేస్తుంటారు స్వామి? అందరి తలరాతలు రాస్తుంటారు. అయితే ఓ పని చేయండి స్వామి, ఆ తలరాత చదివే పవర్ నాకు ఇచ్చేయండి. ఆ శక్తి నీకెందుకు రా? ఏదో 4 జాతకాలు చెప్పుకుంటూ 4 డబ్బులు సంపాదించుకుంటాను స్వామి. అంతకంటే ఏం చేస్తా? వరం ప్రసాదించండి స్వామి. వరములిచ్చినప్పుడు కొన్ని షరతులుంటాయి. చెప్పండి స్వామి. నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఆ, ఈ శక్తి నశించు. నాకు నేనుగా ఎవరికి చెప్పండి స్వామి. వరాలు ఇవ్వడం కొత్త అనుకుంటా. ఉమ్, ఏం లేదు స్వామి. మరో షరతు. చెప్పండి స్వామి. నీవు నీ భార్యతో తప్ప ఆ, అన్య స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్నచో అప్పుడు ఈ శక్తి నశిస్తుంది. సొంత భార్యకే దిక్కులేదు, ఇంకా పరాస్త్రీ ఎక్కడ స్వామి? స్వామి ఊరించకుండా ఇచ్చేయండి స్వామి, ప్లీజ్ స్వామి. ఆ, మళ్ళీ ఏంటయ్యా? ఉమ్. ఆ. ఆగు. ఆ, మళ్ళీ ఏంటి స్వామి? స్నానము చేసితివా?
జస్ట్ మొన్ననే 2 days బ్యాక్ చేశాను స్వామి. నికృష్టుడ స్నానము చేసి పవిత్రముగా తీసుకొని అలాగే సార్. ఓం బ్రహ్మయే నమః. ఈ దెబ్బతో మనం ఒక్క పెట్రోల్ వచ్చేది 100 పెట్రోల్ బుక్ కొనే. శ్వేత అది చూడవే హలో చూడు like it. Very nice. చూడవే ఇతను ఎవరో కానీ నాకు సీనులా కనిపిస్తున్నాడు. సీనులా కనిపించడం కాదమ్మా, అతను సీనే. ఇక్కడ కూడా వచ్చాడా? చూడు సీను, నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. ఓకే ప్లీజ్ నన్ను వదిలేదు. వెళ్ళి వేరే వాళ్ళని ఏమైనా ట్రై చేసుకోవచ్చు కదా. నీ అందం చూసి నీ వెంట పడతాను అనుకున్నావు, నీ క్యారెక్టర్ చూసి డిసైడ్ అయ్యా. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం నువ్వు నన్ను బెదిరించినప్పుడు ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ చూసి ఫిక్స్ అయ్యాను. సీన్ గడ ఒకసారి ఫిక్స్ అయితే అంతేనండి, మీరు ఫిక్స్ అవ్వాల్సిందే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. బావా నువ్వు wherever you go, wherever. అటాక్ పాలసీ. రేయ్, ఈ అమ్మాయి నా మరదలని నీకు బాగా తెలుసు. ఓసారి నీ కాలు విరకుంటున్నా బుద్ధిరాలి. ఎంత చెప్పాను, చెప్పినా వినకుండా ఇంత దూరం వచ్చావు చూడు, నాకు అస్సలు నచ్చలేదు. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. వద్దు బావా. వాగు ఏసేనా ఏసై. మాటినన్నా మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏందన్నా? ఏం చేయాలరా తమ్ముడు? శ్వేతకు వాడు ఐ లవ్ యూ అని ఎన్ని సార్లు చెప్పాడో అన్ని సార్లు ఐ హేట్ యూ అని చెప్పించాను, అంతే కదా? ఇప్పుడు చెప్పరా ఐ హేట్ యూ అని. ఐ హేట్ యూ. చెప్పించాను చూసావా? వాడు చెప్పింది నీకన్నా చెప్పాల్సింది శ్వేతకి. ఇప్పుడు చెప్పరా ఐ లవ్ యూ, ఐ హేట్ యూ, ఐ లవ్ యూ, ఐ హేట్ యూ. ఏంట్రా నాటకాలు తొప్పుతున్నావురా నీ అబ్బాయి? ఏం బావా నీకు పిచ్చ కింద చంపేస్తారా ఏంటి? ఇది నా ప్రాబ్లం, నేను సాల్వ్ చేస్తాను, మీరు పోండి. అని ఐ హేట్ యూ అని చెప్పను, అప్పుడు వెళ్తాను. ఐ హేట్ యూ చెప్పించాను అంతేగా? అంతే. ఓకే నేను చెప్పిస్తాను. సీను ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు నేను వదిలేస్తాను, లేకపోతే నేను చంపేస్తారు సీను. నీ కళ్ళలో చూస్తూ ఒక్కసారైనా ఐ హేట్ యూ అని చెప్పలేను శ్వేత. నీకేమైనా పిచ్చ కింద? అబద్ధం. ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు, వాళ్ళు నేను వదిలేస్తారు. కావాలంటే 100 సార్లు ఐ లవ్ చెప్తా కానీ నా వల్ల కాదు శ్వేత. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ శ్వేత, ఐ లవ్ యూ శ్వేత.